లోన్ ఇస్తే కట్టామంటా ఉందంట సార్. అనుకున్నాను సార్. అడ్వాన్స్ కూడా పడింది సార్. అడ్వాన్స్ వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకున్నారని చెప్తున్నారు సార్. ఏం చూసి చెప్పు. ఇప్పుడు ఆమె సంఘంలో సభ్యులుగా ఉంది కదా. ప్రామిస్లు ఏదైతే చేశామో మనము ప్రజలకు చేస్తామని అన్ని ఒకటోటి నెరవేర్చుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చిన్న పథకం కాదు. ఏదైతే అన్నదాత సుఖీభావ మనము రైతులు చేయాలనుకున్నామో 20,000 రూపాయలు మన మాట చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం సమయం తీసుకుని మీరు చిత్తూరు రావడం జరిగింది. అదేవిధంగా చల్లబాబు గారికి యాజ్ వెల్ యాజ్ మండల్ ప్రెసిడెంట్స్ లోన్ ఇస్తే కట్టామంటా ఉందంట సార్. అనుకున్నాను సార్. అడ్వాన్స్ కూడా పడింది సార్. అడ్వాన్స్ వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకున్నారని చెప్తున్నారు సార్. ఏం చూసి చెప్పు. ఇప్పుడు ఆమె సంఘంలో సభ్యులుగా ఉంది కదా. మరి ఖచ్చితంగా ఆమె వారి ఏమా ఇల్లు కంప్లీట్ చేయించాలి, లేకపోతే నెంబర్ని బ్లాక్ చేయాలి. ఎవరు సీఎం నోట్ చేసుకో. పేరు ఒక నిమిషం పేరు రాసుకున్నావా? ఓకే. ప్రామిస్లు ఏదైతే చేశామో మనము ప్రజలకు చేస్తామని అన్ని ఒకటోటి నెరవేర్చుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చిన్న పథకం కాదు. ఏదైతే అన్నదాత సుఖీభావ మనము రైతులు చేయాలనుకున్నామో 20,000 రూపాయలు మన మాట చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు కిసాన్ దాని కింద ఆయన అకౌంట్ నుంచి 6,000 రూపాయలు, మనం 14,000 రూపాయలు మనము స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5,000 రూపాయలు, మోడీ గారి నాయకత్వంలో ఆయన 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. మన నియోజకవర్గంలో 38,000 మంది రైతు కుటుంబాలకు మనం ఇస్తున్నాం ఈ డబ్బు. మన ప్రభుత్వం తరఫున 20 కోట్లు, మోడీ గారు 7 కోట్లు, 27 కోట్లు ఒక ఇన్స్టాల్మెంట్. ఇంకా ఈ విధంగా ఇంకా 2 ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి. మనం ఎంత అమౌంట్ అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర 60 కోట్లు సంవత్సరానికి ఇవ్వబోతుంది. మోడీ గారు 35 కోట్లు ఒక నియోజకవర్గానికి నేను చెప్తా ఉంటాను రైతులకు సంబంధించి. ఎక్కడా లేదు ఈ స్కీము. ఈరోజు మనం ఏదైతే మాట కాబట్టి ఈ పథకము మీకు చెప్పాలా, ఈరోజు ప్రారంభం చేయాలా నియోజకవర్గ స్థాయిలో. టైం ఉండింటి ఇంకా మనం పెద్దగా చేసుకోవాలి. అసలు వాస్తవంగా ఇన్న 1,000 కోట్లు డబ్బు ఇచ్చేటప్పుడు మనం పెద్దగా 26,000 మందితో చేసిన ప్రోగ్రామ్. ఇంకా మండల వైజ్ పెట్టి కూడా చేసిండొచ్చు. మన నియోజకవర్గంలోనే 38,000 మంది రైతులు ఉన్నారు. 38,000 మంది రైతులకు ఈ పథకము డబ్బులు పడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామును ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. నియోజకవర్గ స్థాయి ఇక్కడ పెట్టి కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టి ఈరోజు ప్రారంభిస్తున్నాం. మీకు అకౌంట్లో ఈరోజు రేపు డబ్బులు పడతాయి. దయచేసి నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికన్నా రాకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే తెలపండి, రెక్టిఫై చేద్దాం. ఇదేమి ఇప్పుడు అకౌంట్లో పడతానే ఉంటుంది. నాకు తెలిసి 2-3 నెలల్లో క్లియర్ అయిపోతుంది. అలాగే అగ్రికల్చర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయుల మిత్రులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 13 నెలల్లోనే ఏవైతే సూపర్ 6 లో భాగమైన అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈ రోజు లాంఛనంగా చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మన ఇన్ఛార్జ్ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రొబిచర్లో జరుపుకోవడం మనకు అందరికీ ఒక గర్వకారణం. సోదరిమణులారా, మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఒకటి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది జీవనోపాధి లభిస్తున్న ఏకైక రంగం వ్యవసాయ రంగమే అని మనందరికీ తెలుసు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పుడు మనం ఉన్న చిత్తూరు జిల్లా వరకు ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్న జీవితాలు మనవి. మనకు ఒక మార్పు రావాలి, రైతు అనేవాడి రాజుగా చేయాలనే దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే రైతుకు గౌరవిస్తూ అన్నదాత సుఖీభవ అంటే అర్థం ఏముంది, అన్నం పెట్టేవాడు సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి అర్థం వచ్చే విధంగా ఆ రోజు సూపర్ 6 లో భాగం చేయడం జరిగింది. మనం ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన కర్మ మనకు లేదు. మనం ఏమైతే చేస్తున్నామో అవి చిత్తశుద్ధిగా ప్రజలకైతేనేం రైతులకేం అందిస్తున్నామా లేదని చూసుకుంటే ఒకసారి మనకు తెలుస్తుంది. ఇప్పుడు తొలి అడుగు కార్యక్రమంలో మనం అందరం గ్రామానికి వెళ్తున్నాం. ఏ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం లాగా కాకుండా మనం చిత్తశుద్ధితో చేస్తున్నాం. ఒకసారి సోదరిమణులారా మీరు గమనించండి, ఆ రోజు అమ్మఒడి 43 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, ఈ రోజు మనం 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఆ రోజు అమ్మఒడి ఇచ్చే రోజు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని చెప్పకుండా ఎన్నికలప్పుడు అందరికీ ఇస్తానని చెప్పి చివరికి 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వచ్చి ప్రైవేట్ స్కూల్కి ఎగరగొట్టిన దొంగ ఎవరన్నా ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు మనం ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద సుమారుగా 47 లక్షల మందికి ఒక్కొక్క పర్యాయం, అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ నెలలో సుమారుగా సెంట్రల్ కాంపోనెంట్ 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మన ప్రభుత్వం 5,000 రూపాయలు వేసి 7,000 రూపాయలు ఇస్తా ఉంది. మళ్ళా అక్టోబర్ ఇంకా 2 నెలల తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళా 7,000 రూపాయలు, మళ్ళీ జనవరిలో మిగతా డబ్బు 6,000 రూపాయలు వేస్తే సుమారుగా ఈ 5 నెలల గ్యాప్లోనే 20,000 రూపాయలు వేస్తా ఉన్నారంటే ఒకసారి గమనించాల. నోరుండేవాడు ఏమైనా మాట్లాడతాడు. ఈరోజు చెప్తా ఉన్నారు మేమిచ్చిందే గొప్ప అని చెప్తున్నారు. ఏ దాంట్లో గొప్ప అని అడుగుతున్నాం. మనం మొట్టమొదటిగా ఇచ్చిన పెన్షన్ కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. ఒకే కుటుంబంలో వితంతు పెన్షన్ వస్తూ ఉంది, అదే కుటుంబంలో వికలాంగుల పెన్షన్ కూడా వస్తూ ఉంది, అదే కుటుంబంలో ఎవరైనా డిఎస్సికి అప్లై చేసింటే ఉద్యోగం కూడా రావచ్చు, అదే వాళ్ళు ఫ్రీ బస్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు, అదే కుటుంబంలో ఈ అన్నదాత సుఖీభవ కూడా పడవచ్చు, అలాగే అదే కుటుంబంలో ఫ్రీ ఇసుక రావచ్చు, ఉచిత బియ్యం ఇస్తా ఉన్నాం, అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఇస్తాను. అంటే మన అందరం ఒకటే గమనించాల, ఈరోజు మన కుటుంబాలు పెద్ద కుటుంబాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న ఆసాములు కూడా తగ్గిపోయి ఇప్పుడు 2-3 ఎకరాలకు వచ్చేసినాం. మన తాతలు తండ్రులు మనకు ఆస్తులు ఇస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయా రావా అని అడుగుతున్నా. ఒకసారి మీరు అందరూ గమనించాల. మనం అనుకుంటాం ప్రభుత్వం ఏం చేసింది అంటున్నాం. మనం 5 సంవత్సరాల్లో ఒకసారి ఓటేస్తాం. ఒక ఓటే కదా వేసేది. ఆ ఒక ఓటు కోసం ఒక ముఖ్యమంత్రి అయితేనేం, మనం గెలిపించుకునే నాయకులు అయితేనేం, ప్రభుత్వాలు అయితేనేం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయో మనం ఒకసారి గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది ఉంటాం, ఒకే కుటుంబానికి సంబంధించిన సభ్యునింట్లో 10 పథకాలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా కదా చెప్పండి. ఇప్పుడు చూడండి, మొన్న 15-20 రోజుల ముందే తల్లికి వందనం కింద 13,000 పడి ఉంటుంది ఒక ఇంట్లోనే. ఈ రోజు అదే కుటుంబానికి 7,000 రూపాయలు, 13,7 ఎంత చెప్పండి, 20,000 రూపాయలు పడిందా లేదా? ఈ నెలలో పెన్షన్ అందిందా లేదా? ఈ నెలలో ఏదైతే ఉచిత బియ్యం అందిందా లేదా? ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది ఆడవారు ఉన్నారు ఇక్కడ, మన వాళ్ళంతా కప్పేసినారు వాళ్ళను. మహిళలంతా ఒకటి గమనించాల, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టెల పొయ్యిల కింద కష్టాలు పడకూడదని ఆ మహాతల్లులందరికీ వాళ్ళకు ఒక వరంలాగా దీపం పథకం తీసుకొని వచ్చినారు 20 సంవత్సరాల ముందు. ఇక్కడంతా చాలా మంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి 20 సంవత్సరాల ముందు గ్యాస్ అంటే ఒక గొప్ప విషయం. మాకు కూడా గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ లెటర్ ఇస్తే కూడా గ్యాస్ ఒకటి దొరికేది లేదు సిలిండర్. అలాంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు దీపం పథకం తీసుకొని వచ్చి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఆయనే మరొక్కసారి 25 సంవత్సరాల తర్వాత దీపం 2 తీసుకొని వచ్చి ఇంటికి 3 సిలిండర్లు,
అక్కడ అక్కచెల్లెళ్ళు ఉన్నారు. 3 సిలిండర్లు అంటే సుమారుగా 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 4,000 రూపాయలు అంటే ఎంత కుటుంబాల్లో ఓ చిన్న కుటుంబం అయితే ఒక సంవత్సరానికి 4 సిలిండర్ల కంటే ఎక్కువ. అలాంటి వాళ్లకు 3 సిలిండర్లు ఆయన భుజాన పైన వేసుకొని ఆ డబ్బులు కడుతున్నారంటే అది గవర్నమెంట్ చేసింది మంచి పనే కాదా అని అడుగుతున్నా. ఇలాంటి మంచి పని చేసినప్పుడు మనం ఏం చేయాలంటే 10 మందికి టీ బంకుల కాడ కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా బయట బస్ స్టాపుల్లో కూర్చున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి నుంచి పోతే ఒకంతా 150 కిలోమీటర్లోనే పులివెందులు, ఆయన ఇక్కడ ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు పోతే ఆయన మన రాష్ట్రంలో మన జిల్లా నుంచి వచ్చిన ఆయన. ఒకసారి బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాదయాత్ర తిరిగినాడు, కన్నులందరికీ దుడిచినాడు, ముద్దులు పెట్టినాడు. లాస్ట్కి ఏం చేసినాడు సార్? 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పంచేదాన్ని, 5 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు పెంచేదానికి 250 పెంచుకుంటా పోతూ నాసిరకం మంది ఇచ్చి ఇప్పుడు మెడ్రాస్ బెంగళూరు హాస్పిటళ్లకు రెస్ట్ తగ్గిపోయిందంట. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు బెంగళూరుకో చెన్నైకో పోతే ఖచ్చితంగా ఎవరు ఈ పేషెంట్లను చూస్తే దీర్ఘంగా చూస్తూ ఉంటారు, రేపమ్మ పోతానంటే ఆంధ్ర వాళ్ళని అడిగేవాళ్ళంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడ్రాస్కు, చెన్నైకి, వేలూరుకు పోయే పేషెంట్లు చాలా తగ్గిపోయినారు. ఎందుకంటే నాసిరకం మందు పోయింది. అవసరం ఉంటే తాగేవాడికి క్వాలిటీ మందు, చౌకబారు మందు రేట్లలో ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం సమయం తీసుకుని మీరు చిత్తూరు రావడం జరిగింది. అదేవిధంగా చల్లబాబు గారికి యాజ్ వెల్ యాజ్ మండల్ ప్రెసిడెంట్స్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ హార్టికల్చర్ ఆఫీసర్, జిల్లా నుంచి వచ్చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. సో అన్నదాత సుఖీభవ ఈరోజు ఫస్ట్ విడత, మొదటి విడత ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు 7,000 రూపాయలు రైతుల ఖాతాలో డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ 7,000 రూపాయలతో ఈ ఖరీఫ్ సీజన్లో ఏమైనా సీడ్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇన్పుట్ కోస్ట్లో రైతులకు కొద్దిగా సాయం ఉంటుంది. సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,05,000 మంది రైతులు సుమారుగా 138 కోట్ల వరకు ఈ సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక 2 నెలల తర్వాత అక్టోబర్ నెలలో కూడా రబ్బీ స్టార్ట్ ఆయన ముందు కూడా ఒక 138 కోట్లు, ఇంకొక 7,000 రూపాయలు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. అండ్ జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా ఒక లాస్ట్ విడత ఒక 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. సుమారుగా డిస్ట్రిక్ట్ చూస్తే ఒక 400 కోట్ల వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం సాయం ద్వారా రైతులకి ఇన్పుట్ కోస్ట్, రైతులకి ఫర్టిలైజర్, పెస్టిసైడ్ మరియు లేబర్ కోస్ట్ ఈ కేటగిరీస్ లో రైతులకి సాయం చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా కొన్ని నేను రైతుల విషయం ఈ సభలో డిస్కస్ చేస్తాను. ఒకటి, ఈసారి మామిడి సీజన్లో రైతులకి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. సరిగా మార్కెట్ దొరకలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక 4 రూపాయల సబ్సిడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4 రూపాయల సబ్సిడీ కూడా జిల్లాలో చూస్తే ఒక 130 కోట్ల వరకు సబ్సిడీ అమౌంట్ టోటల్ గా వస్తుంది. సొంత వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. బహుశా ఈ నెలలో మొత్తం రైతులకి